రైట్ ఇక వైసీపీ నేత పోతిన మహేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం 8.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టుగా ప్రెజెంటేషన్ లో చెప్పుకున్నారు మీరు చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయే కదా ఇప్పుడు మేము చెప్పిన కంపెనీలన్నీ ఉద్యోగాలన్నీ ఆయన హయాంలో ఇచ్చినాయే కదా కానీ మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదేదో మీరు చేసినట్టు చెప్పుకుంటే ఎలాగా పెట్టుబడులు వచ్చినాయేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పని ప్రారంభించింది మా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగాలు కల్పించిందేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ మీరు ఎలా ప్రచారం చేసుకుంటారు ఇదేనా మీ సమర్థత పెట్టుబడులు తెచ్చేది ఒకరు అనుమతులు ఇచ్చేది ఒకరు కానీ ప్రచారం చేసుకునేది చంద్రబాబు నాయుడు గారా చంద్రబాబు నాయుడు గారా చెప్పండి అసలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతున్నందున పారిశ్రామికవేత్తల మీద పెట్టుబడిదారుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ రాష్ట్రం వదిలి చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు కదా మీ కూటమి నేతలు వాటాలు కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళని చితకబాతున్నారు కదా అక్రమ కేసులు పెడుతున్నారు కదా పరిశ్రమల మీద దాడులు చేస్తున్నారు కదా రాష్ట్రంలో భయానక వాతావరణం ఉంది కదా ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా చెప్పండి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారా పెట్టుబడులు పెడతారా మీకు కమిషన్లు ఇవ్వాలి నెల నెల మామూలు కట్టాలి లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ మీకే ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కదా ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా బెదిరింపులు బ్లాక్మెయిల్కి దాడులకి గురైన సంఘటనలు ఉన్నాయి కదా కోకొల్లలు ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాం మీరు కూడా బాగా తలకెక్కించుకోండి ప్రజలకి ఇంకా మాయ మాటలు అబద్ధాలు చెప్పమాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్లో పూర్తి స్థాయి డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని లిక్కర్ స్కామ్లో ఇరికించారా లేదా వికాట్ కంపెనీ యూరోప్లో చాలా పేరు పొందిన కంపెనీ 165 సంవత్సరాల చరిత్ర ఉంది 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు భారతీయ సిమెంట్స్లో ఆ కంపెనీకి 51% వాటా ఉందనే కదా మీరు గోవిందప్ప గారిని అక్రమంగా అన్యాయంగా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్లు ఇరికించారు అసలు ఈ రాష్ట్రంతో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధం లేనటువంటి వ్యక్తిని మీరు కేసుల్లో ఇరికిస్తే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కదా మీరు గోవిందప్ప గారిని అన్యాయంగా లిక్కర్ స్కామ్లో ఇరికించారు ఇంకా యూరోప్ లాంటి దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి